పత్రి గారికి కృతజ్ఞతలండి. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి పనిచేయడానికి. నేను సార్ ఎప్పుడు ఏ పని చెప్తారని వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు ఒక పుస్తకంలో చదివాను, ఆధ్యాత్మికంగా పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి, ఆ పని చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్స్ వస్తాయి, అవి ఎదుర్కొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే నీలోని ఆధ్యాత్మికత వెలుగులోకి వస్తుంది అని నేను చాలా చిన్నప్పుడు చదివాను. ఐ థింక్ దట్ ఈస్ మై సిక్స్త్ స్టాండర్డ్లో చదివాను నేను. సో ఆ మాట ఎప్పుడు నన్ను వెంటాడేది. కానీ మళ్ళీ మా ఇంట్లో పూజలు ఎక్కువేసరికి నాకు గురువులు దేవుళ్ళు అంటే నమ్మకం పోయింది. మళ్ళీ నేను వెతకడం మొదలుపెట్టాను. నా వెతుకులాటలో సరైన వ్యక్తి ఎవరు వస్తారా, ఎవరో ఒకరు రావాలి ఈ భూమి మీదకి అని వెతుకుతున్నప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు ఆయన. నాకు 2001లో నేను పట్టుకోవడం జరిగింది ఆయనను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పత్రికారు ఏ పని చెప్పినా నేను చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఈసారి నాకు అత్యంత ఇంపార్టెంట్ వర్క్ నాకు సారు నన్ను నమ్మి నాకు ఒప్పచెప్పినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. అండ్ మేము లాస్ట్ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మేము వర్క్ చేస్తున్నప్పుడు మాకు సింబల్ కోసం కొంచెం ఇబ్బంది జరిగింది. ఎందుకంటే వేరే పార్టీస్ ఆల్రెడీ మన పార్టీ టీవీ ఎప్పుడు అడుగుతున్నాం కాబట్టి అది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకోవడం, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసాం. సో సింబల్ ఎలా తెచ్చుకోవాలి అని నెట్లో వెళ్ళి చదివితే వీ హ్యావ్ టు గో ఢిల్లీ అండ్ వీ హ్యావ్ టు అప్లై ఓవర్ దేర్ అనిపించింది. వెంటనే నేను ఢిల్లీ వెళ్ళడం, అక్కడ సింబల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి మాత్రమే అంటే నేను అంత ఎక్కువ ఆలోచించకుండా అప్లై చేయడం జరిగింది. అప్పుడు మనకి వాళ్ళు ఫ్లూట్ సింబల్ అలాట్ చేశారండి. అండ్ ఆ ఫ్లూట్ సింబల్ రావడానికి కూడా కారణం పత్రికారే. ఎందుకంటే మన అందరం కూడా మన పాతవన్నీ కూడా టీవీ సింబల్ కదా, టీవీ అప్లై చేయండి అంటే నేను టీవీ కూడా పెట్టాను, కానీ ఫస్ట్ ప్రియారిటీ కింద ఫ్లూట్ పెట్టాను. సార్ అన్నారు మనకు ఫ్లూటే వస్తుంది అని సార్ చెప్పారు కాబట్టే మనకు ఫ్లూట్ వచ్చింది. సో మన తర్వాత వెంటనే నార్త్ ఇండియా ఇందాక సార్ రిపోర్ట్ చేసినట్టు రిషికేష్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు థ్యాంక్స్ మిస్టర్ సౌరభ్ బన్సల్. ఎందుకంటే ఆయనకు ఒక థాట్ వచ్చింది సార్ చెప్తున్నప్పుడు, నార్త్ ఇండియాలో కూడా పార్టీ వస్తే బాగుంటుందంటే అన్ని లీలాలన్నీ చేసేది పత్రికారు ఎవరి ద్వారా, ఎందుకంటే ఆయన చెప్తే బాగోదని ఎవరి ద్వారానో చెప్పిస్తుంటారనమాట. సో ఆయన చెప్పడము తద్వారా మనం అంతా నార్త్ ఇండియా కూడా అంతా పార్టిసిపేట్ చేయడము. సో ఢిల్లీలో శాస్త్రి గారు అండ్ ఫ్యామిలీ అండ్ ఆశా గుప్తా అండ్ దీప్తి నాదెన్లా అండ్ కుల్వేందర్ సింగ్, రవీంద్ర సైగల్ అండ్ ఢిల్లీలో ఉన్న ప్రతి కుటుంబం కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియాలో పనిచేయడానికి చాలా సహకరించింది. వాళ్ళ టీము అనిల్ వీళ్ళందరూ ప్రచారంలో సహకరించారు. అండ్ ఆనంద్ ప్రసాద్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా వ్యవహరించి ఎక్కడా కూడా మన యొక్క నామినేషన్ ఫాము స్కూటీలో ఎగిరిపోకుండా చక్కగా ఫిలప్ చేసి అనిల్ అండ్ ఆనంద్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మిరాకిల్స్ ఎలా చేశారంటే సార్ నేను చెప్తాను. నేను ఢిల్లీలో ఉన్నాను, ఇంకా అయిపోయింది ఈరోజు, ఇంకా అయిపోయింది సార్ అని శాస్త్రి సార్తో కూడా చెప్పేశాను. కథ ఈ సంవత్సరానికి ఇది చాలు, రిలాక్స్ అయిపోదామని అన్నాను. అనుకుని రిలాక్స్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ సార్ ఫోన్ వచ్చింది 7 o'clock వియత్నాం నుంచి. ఎందుకంటే చాలా గొప్ప మిరాకిల్, ఒక స్టేట్లో గొప్ప మిరాకిల్ జరిగింది. ఐ వాంటెడ్ టు షేర్ ఎవ్రీబడి. సో ఇంకా అయిపోయింది లేదు సార్ వెస్ట్ బెంగాల్ మధ్యలో మేము అడిగినప్పుడు సార్ వెస్ట్ బెంగాల్ వద్దన్నారు. కానీ వియత్నాం నుంచి సరే ఫోన్ చేసి మేడం యూ హ్యావ్ టు గో ఇమీడియట్లీ వెస్ట్ బెంగాల్ అన్నారు. కోల్కతా వెళ్ళాలి మీరు తొందరగా అన్నారు. అరే అయిపోయింది అనుకున్నాం కదా, మళ్ళీ వెళ్ళాలా, సరే వెళ్దాం సార్ చెప్పారు కదా అని. అయితే అక్కడ 3 క్యాండిడేట్స్ ఉంటారన్నారు. వెళ్ళేసరికి ఎవరు రెడీగా లేరు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇష్యూస్. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అస్సలు కుదరదు మేడం అన్నారు. నన్ను సార్ మీరు ఏం చేయొద్దు సార్, మీ మేడం నామినేషన్ వేస్తారు, మేము ప్రచారం చేసుకుంటాం సార్ అన్న. మా మేడం ఇంట్లో నుంచి బయటికి కూడా రాదు అన్నారు. ఓకే సార్ నో ప్రాబ్లం సార్ అన్నాను. ఫామ్ అంతా ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఏ వ్యక్తి అయితే మేము మా వైఫ్ బయటకు వచ్చి ప్రచారం చేయమన్నాడో అత్యంత అద్భుతంగా అతనే ప్రచారం చేశారు. ఐ వాంట్ టు గివ్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ కమల్ గుప్తా. 10,200 పాంప్లెట్స్, నాట్ ఓన్లీ పాంప్లెట్స్, లిటరేచర్, మన పూర్తి లిటరేచర్ 10,200 మందికి వెళ్ళడము, తద్వారా మనకి 965 ఓట్లు రావడం. అండ్ సార్ నేను ఒక 5-6 రోజుల నుండి వచ్చేద్దాం అనుకున్నాను. 2 సార్లు నా టికెట్ క్యాన్సిల్ అయింది కోల్కతా నుంచి రావడానికి. ఒకటేమో వెదర్ బాలేక క్యాన్సిల్ అయింది, ఇంకోటేమో సార్ వల్ల. 18 days సార్ నన్ను అక్కడ ఉంచారు. వెస్ట్ బెంగాల్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అక్కడ విలువలు తగ్గుతున్న పరిణామంలో సార్ 18 రోజులు ఉంచడం, అక్కడ 18 సీట్లు బీజేపీకి రావడం చాలా గొప్ప విషయమే. అది చరిత్ర.
వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకు వేరే పార్టీస్ రావు, సిపిఐ ఆర్ తృణమూల్ వస్తుంది. ద ఫస్ట్ టైం 18 సీట్స్, ద ఆల్ క్రెడిట్స్ గోస్ టు అవర్ గురు అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్, ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనేది. సో ఈరోజు మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. ఈ 5 సంవత్సరాలు మనం అంతా కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కోసం పనిచేస్తాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నో అందరం అన్ని పనులు చేస్తున్నాము. సో ఒక్కొక్కరికి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. హర్యానాలో స్టార్ట్ అవుతుంది అండ్ సార్ పర్మిషన్ తోటి మనం ఫస్ట్ అసెంబ్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, ఎక్కడ మళ్ళీ వచ్చే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కంటిన్యూస్గా ప్రతి చోట పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. ఈసారి మనం లోక్సభకి 50 మంది క్యాండిడేట్స్ మన వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది. 50 మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మనం ఆ 50 మందికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అండ్ కర్ణాటకలో హైయెస్ట్ 8123 కృష్ణప్ప గారికి. సో ఈ ప్రతి ఒక్కరం మనం ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ధ్యానానికి అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే 17 గంటలు ధ్యానం చేసిన వాళ్ళు ప్రధానమంత్రి మోడీగా ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే స్వస్థ భారత్ అండ్ ఆధ్యాత్మిక భారత్, అంటే ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆనందకరమైన భారతదేశాన్ని నిర్వహించడానికే పత్రికారి భూమి మీదకి వచ్చారు. సో దాంతోపాటు మనము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోలో నో ప్లాస్టిక్ అండ్ సేవ్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా పాటిస్తాం. ఈ క్షణం నుంచి మనం అందరము నో ప్లాస్టిక్ అండ్ సేవ్ వాటర్. సేవ్ వాటర్ మీన్స్ we are here to save the nature and to establishing the meditation towards all over India and world. Pyramid Party of India and PMC, and special thanks to PMC ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉండే వాళ్ళకైనా మనం ధ్యానం చెప్పగలుగుతాము. ఇంతకుముందు మనం ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇవ్వాల్సి వచ్చేది, కానీ మన PMC వల్ల మనం ఎక్కడ ఉండేనా మన ధ్యానం యొక్క అనుభవాలు, ధ్యానాన్ని పరిచయం అందరికీ అన్ని భాషల్లో మనం చేయగలిగినప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ధ్యానులుగా చేయడానికి PMC తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తుంది. అంటే ప్రతి సార్ ఎప్పుడు చెప్తారు, టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి మేడం అని. ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ ఈజ్ కేమ్. ఎవ్రీబడి హ్యాస్ టు సపోర్ట్ ఫర్ PMC అండ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ మహిళా ధ్యాన మహాచక్రం కైలాసపురి. అండ్ ఈసారి మేడం ఆధ్వర్యంలో పత్రికారు మహిళా ధ్యాన మహాచక్రాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మనం అందరము ఎప్పుడు పనిచేస్తాం, చేస్తూనే ఉంటాం. జై పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, జై జై పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ 5 years we all going to work towards పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసే వరకు నేను మాత్రం ఈ భూమిని వదిలిపెట్టాను. మనకి ఢిల్లీలో 5 మెంబర్స్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ 2830 మనకి ఓట్స్ రావడం. అండ్ గుజరాత్లో చాందినీ చౌక్ డాక్టర్ సౌరభ్ బన్సల్ మనకి ఇక్కడ నా లాస్ట్ టైం క్లాస్ చేసేసారు. అండ్ 243 తన ఓట్స్. అండ్ ఈస్ట్ ఢిల్లీ దీప్తి నాదెన్లా 323. అండ్ న్యూ ఢిల్లీ రవీంద్రపాల్ సైగల్ 323, మ్యాజిక్ ఫిగర్ ఫర్ బోత్ ఇద్దరికి. వెస్ట్ ఢిల్లీ కుల్వేందర్ సింగ్ మెహతా 542. అండ్ సౌత్ ఢిల్లీ కే రోషన్ కుమార్ 1399. అండ్ ఈ సందర్భంగా కిషోర్కి అండ్ రోషన్ కే నాయుడుకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేము 6th రోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు అందరూ వర్కింగ్ ఢిల్లీలో చాలా బిజీగా ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ. వాళ్ళిద్దరూ నాతో పాటు 3 రోజులు ఉండి నన్ను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళి 120 మంది ప్రెస్ వాళ్ళని మేము కలవడం జరిగింది. అండ్ గుజరాత్లో 2 క్యాండిడేట్స్, నవసారి అనే కాన్స్టిట్యున్సీ నుంచి మన డాక్టర్ నర్సయ్య గారు, ఆయనకి 829 ఓట్లు రావడం జరిగింది. అండ్ గుజరాత్ స్పెషల్ సూరత్ రీటా మేడం, అండ్ ఆవిడకి 643 ఓట్స్ రావడం జరిగింది. మన భార్గవ్ రెడ్డి ఆనంద్పూర్ పంజాబ్ నుంచి 2824 తనకి ఓట్స్ రావడం జరిగింది. అండ్ వెస్ట్ బెంగాల్ ఉత్తర్ కోల్కతా రింకు గుప్తా 965 ఓట్స్ రావడం జరిగింది.
తమిళనాడు సెంట్రల్ చెన్నై గీతాలక్ష్మి గారు 1030 ఓట్స్ రావడం జరిగింది. అండ్ సౌత్ సెంట్రల్ కే మురళీకృష్ణ గారు, ఆయనకి 860 ఓట్స్ రావడం జరిగింది. అండ్ మన తమిళనాడులో ఒక అసెంబ్లీ బై ఎలక్షన్ జరిగింది, అక్కడ వేలు గారు అని చెప్పేసి ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది, అక్కడ మనకి 122 ఓట్స్ రావడం జరిగింది. అండ్ కర్ణాటక బెంగళూరు రూరల్ కృష్ణప్ప గారు 8123 ఓట్స్. బళ్ళారి బి రఘు 2658. అండ్ బెంగళూరు సౌత్ 699. చిత్తూరు దుర్గ 220. మాన్యం 3257. కోలార్ 1407. షిమోగా 5652. చేవెళ్ళ తెలంగాణ స్టేట్ చేవెళ్ళ గిరికుమార్ 859. పి వెంకటేశ్వరరావు గారు ఖమ్మం 969. మహబూబాబాద్ బి పార్వతి మేడం గారు 2302. మెదక్ మిస్టర్ సంతోష్ రెడ్డి 1483. నల్గొండ 3225 మిస్టర్ పాల్. నిజామాబాద్ కొండాని అంజయ్య 1229 ఓట్స్. 183 మెంబర్స్ ఇక్కడ కంటెస్ట్ చేశారు. 1229 ఓట్లు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి రావడం చాలా గొప్ప విషయం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సో పెద్దపల్లి మేడం భాగ్యలక్ష్మి గారు 4044. అండ్ సికింద్రాబాద్ 433. జహరాబాద్ 1279. నా 11 మంది కంటెస్ట్ చేయడం జరిగిందండి తెలంగాణ నుంచి. అండ్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం 1448. విజయనగరం 830. అండ్ వేణుగోపాల్ విశాఖపట్నం 1627. వీర జగదీశ్వరి గారు అనకాపల్లి 1803. అండ్ శివరామకృష్ణ 1950. అమలాపురం రాజమండ్రి ఎస్ శ్రీనివాస్ 1161. నర్సాపురం సూర్యచంద్రరావు గారు 2203. అండ్ ఏలూరు జేసి సూర్యనారాయణ గారు సూర్యచంద్రరావు అండ్ సూర్యనారాయణ గారు 2935. అండ్ మచిలీపట్నం వెంకటేశ్వరరావు గారు వి 826. అండ్ విజయవాడ చంద్రశేఖర్ 826. అండ్ గుంటూరు హజరత్ 810 ఓట్స్. అండ్ బాపట్ల 885. అండ్ కర్నూలు కె రాజశేఖర్ 1226. అండ్ హిందూపురం 1313 మోహన్ గారు 1003 1003 ఓట్లు. మిస్టర్ శివ గారు వెంకటేశ్వర్లు గారు నెల్లూరు 841 ఓట్స్. దిస్ ఈజ్ ఆల్. అండ్ మనకి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో టోటల్ మనం 120 మెంబర్స్ కంటెస్ట్ చేసాము. 21662 ఓట్స్ మనకు పోల్ అవ్వడం జరిగింది. అండ్ మనకి తెలంగాణలో 40 మెంబర్స్ కంటెస్ట్ చేయడం జరిగింది. 23,000 ఓట్స్ రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చలపతి గారు ధర్మవరం, ఎందుకంటే ఢిల్లీలో అంత గొప్ప ప్రెస్ మీట్ జరగడానికి తన వంతు, ఎందుకంటే పని చేయడానికి సిద్ధంగా ఉంటాము కానీ ఆర్థికంగా కూడా సహాయం అవసరం పడుతుంది. సార్ నేను కర్ణాటక నుంచి ఫోన్ చేసి చెప్పారు, నువ్వు ఇబ్బంది పడద్దు, చలపతికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని. సార్కి అన్నీ తెలిసిపోతాయండి, పని చెప్పడమే కాదు ప్రతి క్షణం మన వెంటుండి చూస్తారు సార్. నేను అందుకే సార్తో మాట్లాడను, ఆయన కళ్ళల్లోకి చూస్తాను, నాకు అర్థమవుతుంది ఆయన ఏం చెప్తున్నారని. సో ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్. ఐ బిలీవ్ ఆన్ మై గురు. నేను ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి పుస్తకం చదివాను ఓషో గారిది, చిట్ట చివరి బంధమే గురువు అని. ఇట్స్ మై లాస్ట్ డెస్టినీ ఇస్ మై గురు. आई एम गोइंग टू वर्क टूवर्ड्स माई गुरु, जो बोलते हैं वो काम करने के लिए हर मोमेंट तैयार रहता हूँ. थैंक यू. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి
చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.